SR6 న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తాజా మాజీ సర్పంచ్ గడ్డం శ్రీశైలం 58వ జన్మదినం సందర్భంగా తలసేమియా కండర క్షీణిత వ్యాధి బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం రవికుమార్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధి బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారని గడ్డం శ్రీశైలం తెలిపారు. ముందుగా ఫస్ట్ మన రవి గారికి ఈ కండర క్షీణిత వ్యాధి రాష్ట్ర అధ్యక్షులు రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా మరి ఈరోజు 58 సంవత్సరాలు 57 ముగించుకొని 58వ సంవత్సరం ఈరోజు అడుగుపెట్టడం జరిగింది. మరి నా జన్మదిన సందర్భంగా మరి రవి గారి ప్లాన్ ప్రకారం ఈ యొక్క రక్తదాన శిబిరం వాళ్ళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రక్తదానం అంటేనే ప్రాణదానం చేసినంత గొప్పది. దీంట్లో యువకులంతా ఎంతోమంది వచ్చి యొక్క రక్తదానంలో స్వచ్ఛందంగా పాల్గొని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా అభినందనలు. వారందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే సమాజం కొరం మనవంతు సహకారం అనేది ఈ యొక్క రక్తదానం ద్వారా ప్రాణదాతలైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు యొక్క జన్మదిన సందర్భంగా ఈ శివుడు మరి ఇలా కేశవుని సన్నిధిలో ఈరోజు అన్నదాన కార్యక్రమం మరి ఎవ్రీ వన్ డే ఈ యొక్క శివాలయం రామాలయం ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు స్పెషల్గా మరి అయ్యప్పలకు కూడా అన్నప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. మరి అయ్యప్పలకు కూడా అన్నప్రసాదం స్వీకరించి తదుపరి మరి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం గావించడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో ఆ జన్మదిన సందర్భంగా ఇచ్చేసిన యువకులకు భక్తులకు మరి యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా వాళ్ళందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని పేరు పేరున కోరుకుంటూ వాళ్ళందరికీ మమేకమై వాళ్ళందరితో మేము ఎల్లప్పుడూ మరి యొక్క ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాం. వాళ్ళందరి దీవెనలు మాకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటాం. నమస్కారం, నా పేరు మండపతి రవికుమార్. నేను తెలంగాణ మస్కులర్ ఫిజియోథెరపీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా ప్రియతమ నాయకులు గడ్డం శ్రీశైలం గారి జన్మదిన సందర్భంగా మరి వారు మాకు ఏది అడిగినా కూడా కాదనకుండా ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. వారి పైన అభిమానంతో వారి పుత్రుడి అజయ్ అరవిందుల సహకారంతో మేము ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ తలసేమియా బాధితులకు సహాయార్థంగా ఈ క్యాంపు ఏర్పాటు చేశాం. ఈ క్యాంపు ద్వారా మరి ఎంతోమంది తలసేమియా బాధితులకు సాయం చేసిన వాళ్ళం అనుకున్నాం. మరి ఈ యొక్క సమాచారం తెలుసుకొని కూడా రక్తదాతలు ఎంతోమంది ముందుకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి శ్రీశైలం గారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని మరి ఎన్ని పదవులు ఆదిరోహించాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.